హాయ్, నేను మీ ఎస్ఎన్ఆర్. బిగ్ బాస్ కొన్న ఆదరణ అంత ఇంత కూడా కాదు. బిగ్ బాస్ అన్ని చోట్ల ఒక ఎత్తు అయితే తెలుగులో మాత్రం ఒక ఎత్తు. బిగ్ బాస్ని బాగా ఆదరిస్తూ ఉంటారు తెలుగులో. అయితే బిగ్ బాస్ 9 రాబోతుంది. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ పలకరించబోతున్నాడు. నాగార్జున గారు హోస్ట్గా వ్యవహరించనున్నాడు. అయితే ఈ బిగ్ బాస్లో సామాన్యుడికి చోటు ఉందంటూ కూడా బిగ్ బాస్ యాజమాన్యం చెప్పడం జరిగింది. అలాగే సామాన్యులు కూడా అప్లై చేసుకోవడం జరిగింది. గడువు కూడా 2 రోజుల కిందట అయిపోయింది. అయితే ఈసారి లక్షల్లో అప్లికేషన్స్ వచ్చాయని కూడా తెలిసింది. సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యి బిగ్ బాస్కి చాలామంది సీరియల్ ఆర్టిస్టులు కానీ అలాగే సెలబ్రిటీస్ కానీ హాజరవుతున్నారు. అలాగే మొత్తం 18 మంది ఉండే ఈ బిగ్ బాస్లో 9 మంది వచ్చేటప్పటికి సెలబ్రిటీసు, ఇంకో 9 మందిని కామన్ మ్యాన్స్గా తీసుకుంటారని వినికిడి వినపడుతుంది. అంటే 9 మంది కామన్ మ్యాన్ అంటే మామూలు విషయం కూడా కాదు, చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు ఏ బిగ్ బాస్ సీజన్లోనూ 9 మంది కామన్ మ్యాన్స్ని అయితే తీసుకోవడం జరగలేదు. అది నిజమా అబద్ధమా అనేది త్వరలో తెలియడం ఉంది. ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే సెలబ్రిటీస్ విషయానికి వస్తే అమర్దీప్ భార్య తేజస్విని తనున్నారు. అలాగే రీతూ చౌదరి టీవీ యాంకర్గా వచ్చింది. రీతూ చౌదరి వెళ్తుందని తెలిసింది. అలాగే కల్పికా గణేష్ చాలా మంచి యాక్టర్సు. ఈ మధ్యనే చిన్న కాంట్రవర్సీలో కూడా ఇరుక్కుంది. ఇమాన్యుల్ జబర్దస్త్లో చేశాడు, చాలా షోస్లో చేస్తుంటాడు. మంచి కమెడియన్ను, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు. అతనికి మంచి లైఫ్ ఉంటుంది. తర్వాత జబర్దస్త్ బంచిక్ బబ్లు, అతను కూడా మంచి లైఫ్ ఉంటుంది. తర్వాత యాంకర్ నిఖిల్, ఇతను కూడా యూట్యూబ్లో మంచి షోలు చేస్తుంటాడు, మంచి ఇంటర్వ్యూలు చేస్తుంటారు. తర్వాత సింగర్ సాకేత్, కమెడియన్ యాదమరాజు, వీళ్ళ వరకు ఎంపికయ్యారని ఒక చిన్న సమాచారం వచ్చింది. అయితే ఇంకా ఎవరు ఎన్నికయ్యారు, ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది ఫైనల్ వరకు తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నట్లో రఫ్గా మన దగ్గర ఉన్న లిస్ట్ అయితే ఇది. వీళ్ళు 9 మంది అయితే, సెలబ్రిటీలు 9 మంది అయితే, కామన్ మ్యాన్ కూడా 9 మందిని తీసుకుంటారు. మొత్తం 18 మంది అన్నట్టుగా ఒక వార్త అయితే చక్కెర్లు కొడుతుంది. అయితే వాటిలో నిజమెంతా ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ బిగ్ బాస్ 9కి సంబంధించిన ప్రతిరోజు అప్డేట్ ఇవ్వడానికి అయితే మేమైతే రెడీగా ఉన్నాం. చూడటానికి మీరు కూడా రెడీగా ఉండండి. ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం. ఫేక్ లేకుండా చెప్తాం. ఎవరు గెలుస్తారు, ఎవరికి ఓటింగ్ ఎక్కువ ఉంది, ఎవరు బాగా ఆడుతున్నారు అనేది కూడా క్లియర్ కట్గా చెప్తాం.